రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 4 పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుండి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. ఇదివరకే మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి వంశీచంద్ రెడ్డిని ప్రకటించింది. దీంతో మొత్తం 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. రానున్న లోక్సభ ఎన్నికల కోసం కాంగ్రెస్ పార్టీ 36 మంది అభ్యర్థులతో తొలి జాబితాను విడుదల చేసింది. తెలంగాణలో 17 లోక్సభ స్థానాలకు గాను 4 పేర్లను ప్రకటించింది. జహీరాబాద్ నుంచి సురేష్ షెట్కర్, చేవెళ్ల నుంచి సునీత మహేందర్ రెడ్డి, నల్గొండ నుండి కుందూరు రఘువీర్ రెడ్డి, మహబూబాబాద్ నుంచి బలరాం నాయక్ పేర్లను ఖరారు చేసింది. ఇదివరకే మహబూబ్ నగర్ లోక్సభ స్థానం నుంచి వంశీచంద్ రెడ్డిని ప్రకటించింది. దీంతో మొత్తం 5 స్థానాలకు అభ్యర్థులను ప్రకటించినట్లయింది. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్, చెప్పండి, కాంగ్రెస్ పార్టీ లోక్సభ అభ్యర్థుల మొదటి జాబితాను విడుదల చేసినట్లుగా తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? మొత్తానికి మాత్రం ఇటు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో కూడా దానికి సంబంధించి 10 మంది అభ్యర్థుల కంటే ఎక్కువగా కూడా ఈ రోజు మరి కాసేపట్లో కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంతకుముందు ఒక లిస్టు విడుదలైనప్పటికీ అది ఇంటర్నల్ లిస్ట్ గా మాత్రం తెలుస్తా ఉంది. దాదాపు 4 పేర్లతో కూడా ఆ లిస్ట్ లో ఉంది. పెండింగ్ లిస్ట్ లో కూడా మహబూబ్ నగర్ సంబంధించి మహబూబ్ నగర్ పార్లమెంట్ అభ్యర్థిగా వంశీచంద్రెడ్డి పేరు మాత్రం పెండింగ్ లో పెడుతూ కూడా ఆ లిస్ట్ లో ఉంది. ఆ లిస్టు ఇంటర్నల్ లిస్ట్ గా ఉంది. మరి కాసేపట్లో కూడా ఏఐసిసి ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ కూడా మీడియా ముఖంగా కూడా ఆ లిస్టు మాత్రం విడుదల చేయబోతున్నట్టు తెలుస్తా ఉంది. దాదాపు 60 మంది పైగా కూడా అభ్యర్థులను నియమిస్తూ కూడా ఫస్ట్ లిస్ట్ మాత్రం విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దాంట్లో 8 మందికి పైగా కూడా తెలంగాణ పార్లమెంట్ అభ్యర్థులను కూడా ప్రకటించే అవకాశం కనిపిస్తా ఉంది. ఇంతకుముందు విడుదల చేసినటువంటి బయటకు వచ్చిన లీక్ ద్వారా బయటకు వచ్చినటువంటి లిస్ట్ లో మాత్రం జహీరాబాద్ కు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్నటువంటి సురేష్ షెట్కర్ ను కేటాయించింది. మరోవైపు ఇటు నల్గొండకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాజీ మంత్రిగా ఉన్నటువంటి జానారెడ్డి కుమారుడు పెద్ద కుమారుడు రఘువీర్ రెడ్డిని అదేవిధంగా మహబాద్ కు సంబంధించి కూడా గతంలో కేంద్ర మంత్రి చేసినటువంటి బలరాం నాయక్ కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా తన టికెట్ ను కూడా త్యాగం చేసిన నేపథ్యంలో కూడా పార్లమెంట్ బరిలో ఖచ్చితంగా అభ్యర్థిత్వం ఖరారు చేస్తామని హామీ ఇచ్చిన నేపథ్యంలో కూడా తన టికెట్ ను త్యాగం చేశాడు. ఈ నేపథ్యంలోనే మరోసారి కూడా పార్లమెంట్ అభ్యర్థిగా కూడా బలరాం నాయక్ కన్ఫర్మ్ చేశారు. మరోవైపు చేవెళ్లకు సంబంధించి కూడా ఇటీవలే బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా కాంగ్రెస్ పార్టీలో 2 భార్యాభర్తలు మాజీ మంత్రిగా ఉన్నటువంటి మహేందర్ రెడ్డితో పాటు తన భార్య సునీత కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయింది. ఈ నేపథ్యంలోనే చేవెళ్ల టికెట్ అస్యూరెన్స్ తోటే కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీలో కూడా చేవెళ్ల నుంచి పోటీ బరిలో ఉండనుంది. దీనికి సంబంధించే ఇంటర్నల్ గా ఉన్నటువంటి ఆ లిస్టు మాత్రం లీక్ అయింది. మరి కాసేపట్లో కూడా అధికారికంగా ఏఐసిసి ప్రధాన కార్యదర్శిగా ఉన్నటువంటి కేసీ వేణుగోపాల్ కూడా ఆ లిస్టు మాత్రం విడుదల చేయబోతున్నాడు. ఆ లిస్ట్ లో కూడా దాదాపు 8 నుంచి 10 మంది అభ్యర్థులు కూడా ఉండే అవకాశం మాత్రం ఉన్నట్టు తెలుస్తా ఉంది. విక్రాంత్, ఫస్ట్ లిస్ట్ లో ఎంతమంది అభ్యర్థుల పేరు ప్రకటించే అవకాశం ఉంది? అదేవిధంగా తెలంగాణలో గెలుపు గుర్రాలకు అవకాశము ఎంతమందికి ఇచ్చే ఛాన్స్ ఉందంటారు? ఖచ్చితంగా అవుతుంది. ఎందుకంటే మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో పుంచుకోటగా ఉంది. కానీ గతంలో అధికారంలో లేని పరిస్థితుల్లో కూడా ప్రతిపక్షంగా ఉన్న సమయంలో కూడా ఏదైతే ఎమ్మెల్యే స్థానాలు అధికంగా ఉన్నప్పటికీ బీఆర్ఎస్ పార్టీకి అన్ని స్థానాలు ఇటు
ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 2 పార్లమెంట్ స్థానాలు ఉంటే కూడా అప్పట్లో కోమటిరెడ్డి వెంకరెడ్డి కావచ్చు, ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, వీళ్ళిద్దరు కూడా అన్ని అసెంబ్లీ స్థానాలు ఉన్నప్పటికీ పార్లమెంటు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా 17 పార్లమెంట్ స్థానాలు ఉన్న నేపథ్యంలో 14 స్థానాలకు తగ్గకుండా గెలుస్తామని పిసిసి అధ్యక్షుడిగా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మాత్రం ధీమా వ్యక్తం చేస్తూ ఉన్నాడు. ఇదే పరిస్థితుల్లో కూడా బీజేపీ కూడా కేంద్రంలో అధికారంలో ఉన్న నేపథ్యంలో కూడా 10 స్థానాలకు పైగా మేము గెలుచుకుంటామని చెప్తా ఉంది. మరోవైపు బీఆర్ఎస్ పార్టీ కూడా మొన్న జరిగినటువంటి ఎమ్మెల్యేల్లో కూడా మాకు అన్యాయం జరిగింది, ప్రజలు ఇప్పటికే తప్పు తెలుసుకున్నారు, ఖచ్చితంగా మరోసారి మాకే పట్టం కడతారు పార్లమెంట్ ఎన్నికల్లో అనేది మాత్రం బీఆర్ఎస్ నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ అత్యధిక స్థానాలు మాత్రం కాంగ్రెస్ పార్టీ గెలుచుకునే అవకాశాలు కనిపిస్తా ఉంది. దానికి సంబంధించే గెలుపు గుర్రాలకే టికెట్లు ఇవ్వాలనే ఉద్దేశంతో కూడా కాంగ్రెస్ పార్టీ ఉంది. అందుకే ఆచితూచి వ్యవహరిస్తా ఉంది. దీనికి సంబంధించే వడపోత కార్యక్రమం ద్వారా ఇప్పటికే పెద్ద ఎత్తున దరఖాస్తులు వచ్చిన నేపథ్యంలో కూడా ఒక్కో పార్లమెంట్ స్థానానికి కూడా 3 అభ్యర్థులను కూడా ఖరారు చేస్తూ రాష్ట్ర నాయకత్వం ఏఐసిసికి పంపించింది. దాన్నే నిన్న కూడా స్క్రూటినీ చేసి కూడా ఎట్లాంటి ఏకాభిప్రాయం ఉన్నటువంటి పేర్లను తీసుకుని కూడా వాళ్ళ లిస్టును కూడా ఫస్ట్ లిస్ట్ లో విడుదల చేసే అవకాశం కనిపిస్తా ఉంది. దాదాపు 8 మంది నుంచి కూడా 10 మంది అభ్యర్థులతో కూడా మరి కాసేపట్లో కూడా ఫస్ట్ లిస్ట్ మాత్రం రిలీజ్ కాబోతా ఉంది. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.